ఓం రుద్రాణి శాంభవి భైరవి త్రిలోచని త్రికంఠిని సింహవాహిని నారాయణి నమోస్తుతే నమ. ప్రచండ రుద్రాయ నమ. వీరభద్రాయ ఎదురులేయండి, ఎదురుండకూడదు. ఓం నమో నారాయణీ నమ. ఓం త్రిశూలధారిణీ నమ. ఓం స్వాహ ఆవిహం ఆపాదమస్తకం. ఒక రౌండ్ తిరిగేసొద్దామా. పంచభూతశక్తే నమ. ఓం సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్సు సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర ఫలదాతే నమ. ఓం నమ శివాయ రుద్రాయ చే నమ. ఆపాదమస్తకం వీరభద్రం మహాకాయం ఏకనేత్రం త్రినేత్రే నమః. ఓం అష్టదశ మహాపీఠే. చూడండి ఫ్రెండ్స్, అష్టదశ మహాపీఠాల్లో ఎవరెవరు ఉంటారో కొంతమందికి తెలియదు, నేను చూపిస్తా. శాంకరీదేవి మొదటి స్థానము. జోగులాంబ రెండో స్థానము. శ్రీ కామాక్షిదేవి ఇప్పుడు మేము వచ్చిన ఆలయం. 3 శృకలాదేవి. 4 చాముండేశ్వరీదేవి. 5 జోగులాంబదేవి. 6 శ్రీ భ్రమరాంబికాదేవి. అష్టదశ మహాపీఠాలండి ఇవి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అట్లానే ఉంటుంది. 7 శ్రీ మహాలక్ష్మీదేవి. 8 అష్టలక్ష్మిల్లో ఏకవీర దేవి. నేను పూజించే అమ్మవారు ఈవిడే. మీకు ఇంతకుముందు పాత ఇంట్లో నేను చూపించేవాడిని కదా అమ్మవారు, ఈవిడే ఆవిడ. చూడండి, శ్రీచక్ర నివాసిని అంటారు. మరి ఏకవీర అయితే ఉండకూడదు కండి, ప్రతిదానికి శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రంలో మధ్యలో ఉంటుంది ఆవిడ. అది నెక్స్ట్ మేము వచ్చిన టెంపుల్కి సంబంధించిన అమ్మవారు ఈవిడే కామాక్షిదేవి. మల్లికార్జున సమేత కామాక్షిదేవి. 9 మహంకాళీదేవి. 10 పురుహూతిక అంటే ఎడమాస్తము పడిన చోటు. పిఠాపురం అంటే సామర్లకోట నుంచి 4 కిలోమీటర్లు, పెద్దాపురం నుంచి 8 కిలోమీటర్లు. దత్తాత్రేయుడు పుట్టిన ఊరు కూడా అక్కడే. దత్తాత్రేయుడు పుట్టిన ఊరు కూడా అదేనండి. అదిగోండి 11వ స్థానం గిరిజాదేవి. నాభి భాగం పడిన చోటు 11వ స్థానం. 12 మాణిక్యాంబాదేవి ఎడం చెవికి పడిన చోటు. సరేనా. దక్షిణవటశతం శక్తి సంపన్ని. శ్రీ కామరూపిణి దేవ యోని భాగం పడిన చోటు గోహతి అస్సాం. శ్రీ మాధవేశ్వరి స్వామి మాధవేశ్వరి దేవి హస్తం నుంచి అంగుళీకం అంటే ఉంగరం పడ్డ ఉత్తరప్రదేశం ప్రయాగ. అక్కడే మొన్న జరిగిన ఇవన్నీ చూడండి. అమ్మవారిని మాధవేశ్వరి శ్రీచక్ర నివాసి. 14వ స్థానం. 15 వైష్ణవీదేవి శిరస్సు పడేసే చోటు జ్వాలాక్షేత్రం హిమాచల ప్రదేశ్. శ్రీ మాంగళ్య గౌరీదేవి వృక్షోంజాలు అంటే మన తెలుసా, అర్థం అవుతుంది కదా. గయా అంటే బీహార్. 16వ స్థానం అండి ఆవిడది. విశాలాక్షిదేవి మణికర్ణిక అంటే పడిన చోటు వారణాసి ఉత్తరప్రదేశ్. మణికర్ణిక విశాలాక్షికి విఖ్యాత. వారణాసి వ్యవస్థకే నివారణ పద్ధతి. 18 అష్టదశ వాటాల్లో బాసరా. మామూలుగా అయితే ఇక్కడ జ్ఞాన ప్రసురంభగా జ్ఞాన సరస్వతిగా వెలుగుందే దేవి శ్రీ సరస్వతీదేవి. దక్షిణ హస్తం పడిన చోటు జమ్మూ కాశ్మీర్. జ్ఞానప్రద సతీమత. 18 అష్టదశ పీఠాలండి ఇవి. చూడండి. అట్లాగే అష్టదశ పీఠాలకు సంబంధించిన వీళ్ళు దేవతలతో పాటు అష్టేశ్వరులు కూడా ఉండాలి కదా, ఈశ్వరులు. వాళ్ళని కూడా చూపిస్తాను. ఇదిగోండి ఆయన కళ్యాణం చేసుకున్న చోటు ఇది.
ఆదిశంకరాచార్యులు నిర్మితం ఇది. చూపిస్తానండి. ఎక్కడెక్కడ ఉంటారు బయట. అదో గజస్తంభం చూడండి. చూడండి టెంపుల్ చూడండి. అదండి గజస్తంభము. ఇట్లా అమ్మవారి నిజ రూపంగా నేను తీశాను. అమ్మవారు ఇలా ఉంటారండి. ఉత్తిష్ట గణపతి, లక్ష్మీ గణపతితో ఉంటారు. అట్లాగే కుజదోషం ఉన్న వాళ్ళకి, రాహుకేతువులు, శని ప్రభావం ఉన్న వాళ్ళకి, దుష్ట ఆత్మలు పట్టిన వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకము. ఇది నెల్లూరులో ఉన్న జొన్నవాడ క్షేత్రం. ఇది చూడండి. శివుడు త్రిశూల ధముడుకంతో, వినాయకుడు పాశము అంకుశముతో, కుమారస్వామి అదే శరవణ భవ అంటాను కదండి, షణ్ముగ 6 ముఖములతో కలిగిన వాడు షణ్ముఖుడు. ఇక పార్వతీదేవి, ఆయన త్రిశూలము. ఆయన వాహనాలండి ఇవి. హంసవాహనము, రావణ వాహనము, ఆదిశేషుడు, అనంతుడు, కీర్తిముఖుడు. చూడండి, ఆదిశేషుడు, అనంతుడు, కీర్తిముఖుడు. ఇంకా గుడి చూడండి. మీకు హైదరాబాదు అదే తెలంగాణలో ఎక్కువ దుష్టశక్తుల ప్రభావం ఎవరి వల్ల అంటే అదిగోండి సప్తకన్యకల్ని 7 ఉంటారు. శ్రీకృష్ణుడు వదిలేసిన వాళ్ళు బట్టలు లేకుండా అంగమలతో ఉన్నారు కదా, వాళ్ళే సప్తకన్యకలు అంటారండి. వాళ్ళు వీలైనంత వరకు చెడే చేస్తారు మనిషికి. చూడండి అమ్మవారి టెంపుల్ ఇది. గర్భగుడి వెనక భాగము చూడండి బాగా. ఈ శాసనాలు ఇవి. మీరు ఎప్పుడైనా సరే గుడికి పోయినప్పుడు వెనక భాగం ముట్టుకోవద్దండి దయచేసి. ఎక్కడైనా ఏ పవిత్రమైన గుడిలో కూడా ఈ అవతారాలండి, అమ్మవారి అవతారాలు ఇవన్నీ. గర్భగుడిలో అయినా సరే మామూలుగా చూడండి అంతే తప్ప. తులసిదేవి చూడండి, అర్థమవుతుందిగా. సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, లక్ష్మి, మహాలక్ష్మి, సిద్ధలక్ష్మి, యోగలక్ష్మి, భోగలక్ష్మి, సకల దేవతలు కొలువై తీరిన మహాక్షేత్రము. వెనక భాగం ఎప్పుడు ముట్టుకోవద్దండి. చాలామంది వెనక భాగం ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకున్నట్టు అంటారు. అది పృష్ఠస్థానం అండి, అది ముట్టుకోకూడదు. తల్లికి మహాకోపము. చూడండి బాగా. ఇదిగోండి గజగోపురము. ఇదిగోండి అష్టదశ మహాపీఠాలలో చెప్పాను కదా, పంచరామ క్షేత్రాలు కూడా ఉంటాయి, జ్యోతిర్లింగాలు ఇవి. ఇదిగోండి చూడండి 12 జ్యోతిర్లింగాలు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం 1 కాడి నుంచి మొదలు పెడతానండి. సౌరాష్ట్ర సుందరం, సోమనాథ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. సోమనాథ్ జ్యోతిర్లింగం 1వ స్థానము గుజరాత్ అండి, జార్ఖండ్. మహాకాల జ్యోతిర్లింగము 3వ స్థానము అవంతికాయం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అమలేశ్వరము మధ్యప్రదేశ్. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం చిత్తభూమి అంటే తెలుసు కదండి. చిత్తభూమి అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. శ్మశానం అది. బీహారు. పల్లి మహారాష్ట్రం. 5 స్థానాలు. శ్రీ మహాగణపతే నమః. వక్రతుండాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వే కార్యే సర్వేదా. 6వ స్థానం శ్రీ భీమశంకర సోమేశ్వర లింగం జ్యోతిర్లింగం పున్వద్ మహారాష్ట్ర. డాకిని షాకినీలను నివారించే శక్తివంతమైన క్షేత్రం ఇది.
శ్రీరామేశ్వరం జ్యోతిర్లింగం, రామేశ్వరుడు, తమిళనాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన మహా గొప్ప క్షేత్రం అండి. ఫలశ్రుతి. ఓకేనా. 8 నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకావనం, గుజరాత్. అమర్నాథుడు, నాగేశ్వర స్వామి. విశ్వేశ్వర జ్యోతిర్లింగము, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణేశ్వరి కలిపి. శ్రీ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం, నాసిక్ వద్ద, మహారాష్ట్రం. ఓకేనండి. 11వ స్థానం కేదార్నాథ్ జ్యోతిర్లింగం, కేదార్నాథ్, ఉత్తరాచల్. చూసారుగా. చూడండి స్వామివారి ప్రాకారం మొత్తం ఇదంతా. చూసారుగా. అలా 10 ఉంది. అమావాస్య పడుతుంది ఇదే. కంచి కామాక్షమ్మ చిలుక రెక్కలకలాడించి కంచి నుంచి గోహతి వరకు సకలం సర్వనాశనం. బాగాన్ కామాక్షిదేవి దేవుడి చిలక ఎగిరి ప్రపంచం మొత్తం తిరుగుతుంది. అప్పుడే ఈ చిలక ప్రాణం వస్తుంది. కామాక్షిదేవి కన్నీళ్లు పెడుతుంది. యజ్ఞవాటిక కామాక్షి తాయి. ఇక్కడున్న ఈవిడ ఏంటంటే అస్సాం కామాక్షిదేవి. తంజావూరు బంగారు కామాక్షిదేవి. త్రిశూల దర్పణం, మమాయచం దర్శనం, ప్రసన్నం. ఇది అన్నదానం అండి, నిత్యాన్నదానం తల్లివారికి. చూసారుగా. అట్లాగే ఇదొక వీడియో పెడుతున్నాను, ఇంకో వీడియో పెడతాను.